దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 5. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభువు పలుమారులు బేతనియకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమయ్యెను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరగవలెను. రోమా 7:18లో పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిది ఏదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకొనుటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడం. బాహ్యముగా బేతనియలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొన చూచిన పరిసయ్యుల వంటి వారు కారు. ప్రభువు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియ యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది కనుక మన ప్రభువు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియ మార్గములో అనేకసార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియను దర్శించినట్లు రాయబడినను దానికంటే ఎక్కువ మారులు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియా మార్తల కుటుంబ స్థితిని ఎరిగినవాడైనందున వారిని పలుమారులు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు గనుక వారి నిజ స్వభావము వారికి